బిగ్ బాస్ సీజన్ 8లో శనివారం ఎపిసోడ్ కోసం నాగార్జున స్టేజ్ పైకి వచ్చారు. ఇక వచ్చి రావడంతోనే హౌస్ మేట్స్ అందరినీ కూడా తన మాటలతో నవ్వులతో ముచ్చెత్తుతారు. ఇలా దాని తర్వాత నాగార్జున యష్మితో, యష్మి ఒకసారి లెగోమ్మా నీతో మాట్లాడాలి అని అంటారు. యష్మి ఈ వారం హౌస్ నీకు ఎలా అనిపించిందని అడుగుతారు నాగార్జున. దానికి యష్మి ఆల్ నార్మల్ సార్, బట్ నేను చాలా బ్యాడ్ ఫీల్ అయ్యాను అని అంటుంది. ఇంటి నుండి నా కోసం పంపిన ప్రాన్స్ నాకు అందలేదు, అలానే మా పప్పా నా కోసం రాసిన లెటర్ బిగ్ బాస్ అలా చూపించి తీసేశారు. సో ఐ డీప్లీ హర్టెడ్ ఏ లాట్ ఆన్ బిగ్ బాస్ అంటుంది యష్మి. ఇక దానికి నాగార్జున దీనంతటికీ కారణం నాగమణికంఠ అని అంటారు. ఇక యష్మి దీనంతటికీ కారణం వాడే సార్, వాడిని వదలను అని అంటుంది. ఇక నాగమణికంఠ మాట్లాడుతూ ఆ రోజు వేరేలా మాట్లాడాం, ఇప్పుడు వేరేలా మాట్లాడుతున్నాం అని అడుగుతాడు. ఇక దానికి యష్మి నా టంగ్ నా ఇష్టం, నా వర్డ్స్ నా ఇష్టం అని చెప్తూ నవ్వుతుంది పృథ్వీ టోన్లో. దాని తర్వాత నాగార్జున అసలు మీ ఇద్దరు టామ్ అండ్ జెర్రీలా ఎందుకు కొట్టుకుంటున్నారమ్మా అని అడుగుతారు. దానికి యష్మి వాడికి నేను చెప్పింది ఎక్కదు, నాకు వాడు చెప్పింది ఎక్కదు, సో మా ఇద్దరికి పడదు అని అంటుంది. అబ్బా ఏం చెప్పావమ్మా అని అంటాడు నాగార్జున. ఇక హౌస్ మొత్తం కూడా నవ్వుతారు ఆ మాటలకి. ఇక దాని తర్వాత యష్మి ఆటతీరు గురించి మాట్లాడుతూ బాల్స్ టాస్క్లో చాలా బాగా ఆడావమ్మా, మణికంఠని పాపం ఓడించేశావు, పప్పీ టాస్క్లో కూడా బాగా ఆడావు, కానీ ఎందుకు అంత హట్ అయ్యావు అని అడుగుతాడు నాగార్జున. ఇక దానికి యష్మి నేను ఒకసారి చీఫ్ అయ్యాను అని నన్ను ప్రతిసారి తొక్కేస్తున్నారు సార్, నాకు ఫెయిర్ ఛాన్స్ ఇవ్వడం లేదు, చాలా అన్ఫెయిర్గా నన్ను సైడ్ ఆన్ చేస్తున్నారని మరొకసారి బాధపడుతుంది యష్మి. ఇక దానికి నాగార్జున కామ్ డౌన్ యష్మి, ఈ వారం చాలా బాగా ఆడావు, ఇదే ఆటని కొనసాగించు, కొంచెం చాడీలు చెప్పడం ఆపు, ఇక ఈ వారం నీకు నేను ఇచ్చే మార్కులు 80, ఇంకా ఆట మెరుగుపరుచుకోవాలి అని అంటాడు నాగార్జున. నాగార్జున యష్మికి ఇచ్చిన రివ్యూపై మీ అభిప్రాయం ఏంటి? ఈ వారం యష్మి ఆట తీరు మీకు ఎలా అనిపించింది? నాగార్జున చెప్పినట్టుగానే యష్మి బ్యాక్ బిచ్చింగ్ చేస్తుందని అనుకుంటున్నారా? వీటిపై మీ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో తెలియజేయండి.